హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి శిల్పారామం మొత్తం అని చూస్తున్నారా? ఇందులో వాటర్ పార్క్ అయితే ఉంది. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ కూడా చేసాం. ఒకసారి మీరు కూడా ఇది మొత్తం చూస్తారని నేను మొత్తం వీడియో తీస్తున్నాను. రండి లోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకేంటంటే నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, 1 పర్సన్కి అయితే 20 రూపీస్ మన లోనికి వెళ్ళడానికి. చూసారా, ఇదిగోండి నేనైతే టికెట్ తీసుకొని నేను మా తమ్ముడు లోనికి వెళ్ళిపోయాము. చూడండి, ఈ కోడి పైన నిల్చొని ఎలా చూస్తుందో అదంతా ఒక చెట్టు లాంటి డిజైన్కి ఇలా డిజైన్ చేసి పెట్టారు. ఇదైతే చాలా బాగుంది కదా, చూడండి. ఇంకా ఈ ముందుకే మనం ఇలా వెళ్తే ఈ పక్క నుంచి అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ట్రైన్ లాంటిది, నెక్స్ట్ హెలికాప్టర్ లాంటిది అన్నీ ఉన్నాయి. ఇదిగోండి చూసారా, చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా బాబు కొంచెం పెద్దోడైతే బాగున్నాను. ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా అవన్నీ ఉంటాయి కదా, చిన్నపిల్లడు మళ్ళీ భయపడిపోతాడు అనేసి నేనేం ఎక్కించలేదు. ఇదిగోండి ఇదే ట్రైన్ది ఒకటి. ఇదిగోండి ఆల్రెడీ ఒకళ్ళని మూవ్ చేస్తున్నారు, దానికి 50 రూపీస్ అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడైతే ఇదిగోండి పిల్లలు వీళ్ళంతా ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. చూసారు కదా, ప్రతి చెట్టుకి ఉయ్యాల్లో అవన్నీ కట్టేసి చాలా బాగున్నాయి. కొన్ని పార్కులకి అయితే కొన్ని ఉయ్యాల్లో అవన్నీ ఉంటాయి. అయ్యో ఖాళీ లేదే, నేనే ఊగలేకపోతున్నాననే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడైతే ప్రతి చెట్టుకి ఇదిగోండి చూసారు, అక్కడ పిల్లలు అందరూ ఊగుతున్నారు. భలే ఉన్నాయి అసలు. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. నేను ఊగుదాం అనుకున్నాను కానీ వీడియో తీసుకునేసరికి సరిపోయింది. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈ పైన అంటే అప్పుడు పూర్వకాలంలో ఇలా కొలాయిలు మోటార్ అవేమి ఉండేవి కాదు కదా. కొన్ని ఉయ్య దగ్గరికి వెళ్ళి వాటరు తోడేసుకొని ఇలా తెచ్చుకునే వాళ్ళని ఇంటికి. నెక్స్ట్ ఆ నుయ్యి దగ్గరే ఆ రోజు విశేషాలు, ఊర్లో విశేషాలు అన్నీ మాట్లాడుకునే వాళ్ళు. చక్కగా ఉండేది అసలు. అందరూ కలిసి నీట్గా అన్నీ మాట్లాడుకోవడం, ఆప్యాయతలు అన్నీ ఉండేవి. ఇప్పుడైతే అలా ఏం లేవు కదా. ఆ రోజుల్లోనే బాగుండేవి. ఇప్పుడు అనుకో మన ఫ్యామిలీ మన పని అనేలా ఉండేది. అదే అప్పుడు అనుకో ఊర్లలో ఏ పనైనా ఏ ఫంక్షన్ అయినా అందరూ కలివిడిగా చేసేవారు. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి గురించి ఉంది. ఆ మొత్తం మనం ఒకసారి చూద్దాం రండి.
చూసారా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, తర్వాత ఎలా ఉండేవాళ్ళు, అదే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎలా గిరిజనులు కాపాడారు, వాళ్ళకి ఎలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ గిరిజనులు కూడా అల్లూరి సీతారామరాజు గురించి చెప్పమని, అతని జాడ తెలుసుకోమని వాళ్ళు చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు. ఇదిగోండి అతన్ని ఉరి తీయడం అవన్నీ చూసారా చాలా బాగుంది. ఇదిగోండి పోలీస్ స్టేషన్లో పోలీసుల్ని బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం అవన్నీ చాలా బాగా అతని జీవితంలో జరిగినవన్నీ చాలా చక్కగా వివరించారు. చూడండి ఇదిగోండి ఇక్కడ దేవుడికి పూజ చేస్తున్నట్లు అన్నీ చాలా బాగున్నాయి. నేనైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టైం కదా రావడం. ఇదిగోండి చూసారా గిరిజనులపై బ్రిటిష్ వాళ్ళు తిరుగుబాటు చేయడం, ఇవన్నీ వాళ్ళకు జరుగుతున్న అరాచకాలు అన్యాయాలని అవన్నీ ఎదిరించి వాళ్ళకి ఆసరాగా అండగా నిల్చున్న మన అల్లూరి సీతారామరాజు గురించి ఎంత బాగా పిక్చర్స్ వేసి అతని జీవిత చరిత్రని వాళ్ళకి హెల్ప్ చేసే విధానాన్ని అంత బాగా ఇక్కడ చూపించారు ఫ్రెండ్స్. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూసారా వాళ్ళపైకి బాణాలు వేయడం అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూసారా కొరడాలతో గిరిజనులు కొట్టడం, ఇదిగోండి బ్రిటిష్ వాళ్ళు అల్లూరి రామరాజు గారిని పట్టుకోవడం అవన్నీ చాలా బాగుంది ఇక్కడ. ఇదిగోండి చూసారా అతన్ని చంపడం అవన్నీ. నెక్స్ట్ అది చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ పక్కనే చూస్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి బొమ్మలు, ఇదిగోండి ఇవన్నీ చాలా బాగున్నాయి. జారుడు బల్ల ఇవన్నీ. మా తమ్ముడైతే బాబుని తీసుకొని వెళ్ళాడు, వాడిని కూడా ఆడిపిద్దాం కొంచెం సరదాగా ఉంటుందని. వాడు కూడా ముందుకి పడదాము ఎగురుదామని చూస్తున్నాడు. మళ్ళీ చిన్న స్లిప్ అయినా కిందకి పడిపోతాడు కదా, ఇసుకలో పడిపోతాడని భయపడి నేను వాడికైతే ఆడించుకున్న జస్ట్ అలా నడిపించుకుంటూ వచ్చేసాం. ఇదిగోండి ఈ ముందుకి మేము ఇలా వెళ్తుంటే ఇక్కడ చూసారా ఇక్కడ ఒక వాటర్ చెరువులాగా అక్కడ పడవలు అవన్నీ ఆ పక్కన పెట్టారు. నెక్స్ట్ ఇంకోటి కోడిపందాలు జరుగుతాయి కదా మన ఊర్లో, దాన్ని కూడా ఇలా చక్కగా బొమ్మ వేసి పెట్టారు చూసారా. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తామండి. ఇక్కడ ఉన్న ఇల్లులు ఏంటి ఇవన్నీ అప్పుడు డాన్స్ స్కూల్స్ అవన్నీ ఇక్కడ ఉండేవి, ఇవన్నీ చూద్దాం రండి. చాలా పెద్ద పార్క్ అనమాట. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి, ఇది ఎక్కడికైనా ఇలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళొచ్చు అని నేను చెప్తాను. పార్కు ఉయ్యాల చిన్నపిల్లలు ఆడుకోవడానికి, నెక్స్ట్ వాటర్ పార్కు అన్నీ ఉన్నాయి, అన్ని విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. చూసారా ఈ పచ్చని చెట్ల మధ్య ఈ రంగురంగులు ఈ పెయింటింగ్స్తో ఈ గుర్రం బొమ్మలు అన్నీ చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ నాకైతే. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. వీడియో తీస్తున్న ప్రతి ఒక్కటి నేను అలాగ దగ్గరగా చూస్తూ వీడియో తీయడం అనేది నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూసారా ఒక అరటిపండులో నుంచి అమ్మాయిని ఇలా పెట్టడం, ఆ బొమ్మ అరటిపండు ఒలిస్తే ఆ పాప అందులో నుంచి రావడం అంతా. ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ చెట్లు ఈ మొక్కలు నాకైతే భలే నచ్చాయి. ఇదిగోండి ఒక పాప ఈ బుక్స్ అన్నిటిని మోస్తుంది. అంటే ఈ రోజుల్లో
చిన్న పిల్లలకు కూడా బండెడు బుక్స్ ఉంటున్నాయి కదా, దాన్ని అలా వీళ్ళు ఒక బొమ్మ రూపంలో తెలియచేశారు. నెక్స్ట్ ఇదిగోండి మా తమ్ముడైతే బాబుని ఎత్తుకుంటూ ముందుకు నడిచిపోయాడు. ఇదిగోండి ఒక రైతు పడే కష్టం అవన్నీ అక్కడ చూపించారు. ఇక్కడైతే ఇదిగోండి ఇలా ఐరన్తో దీంతో ఇలా ఒక బొమ్మల్లాగా అలా బాగా చేశారు. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి నేను దగ్గరికి వెళ్ళి తీసాను, చూసారా, ఐరన్తో చేశారు ఈ బాక్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ ముందుకు వెళ్ళగానే ఇక్కడ చూసారా ఒక రైతు పొలం దున్నేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది, ముందుకు ఎడ్లు నాగలి రైతు ఇవన్నీ చక్కగా వివరించారు. ఇక్కడైతే బొమ్మ రూపంలో చాలా బాగా చెప్పారు. మన పిల్లలకి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలు, వీళ్ళకి చూపిస్తే ఓహో అప్పుడు అలా ఉండేదని వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సిటీలో ఇవన్నీ ఉండవు కదా, పల్లెటూరులో అవన్నీ ఉంటాయి కదా, అందుకని. చూసారా ఈ చెట్ల మధ్య ఇలాగా ఈ బెంచీస్ ఈ బొమ్మలన్నీ చూస్తూ హాయిగా మన పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి చూసారా, చెప్పాను కదా వాటర్ పార్క్ ఉంది ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని. ఇదిగోండి చూసారా, ఇప్పుడైతే ఇంకా చీకటి పడలేదు, కొంచెం చీకటి పడుతుంది, అప్పుడు ఈ వీడియో తీశాను. ఇలా లైటింగ్స్ మధ్య భలే ఉంది అసలు. ఆ వాటర్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఆ డ్యాన్సెస్ అవన్నీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా. దీనికి మనం లోనికి వెళ్ళడానికి అయితే 350 రూపాయలు. నెక్స్ట్ స్విమ్మింగ్ డ్రెస్ కూడా ఉండాలి. ఇదిగోండి మనకైతే ఎలవ్ లేదు, నేను దీన్ని బయట నుంచే వీడియో తీశాను. చూసారా ఇక్కడ బుద్ధుడు బొమ్మ, ఆ మొక్కలు, ఈ లైట్ సెట్టింగ్స్, వీళ్ళందరూ ఎంజాయ్, వీళ్ళు అరుపులు కేకలు కేరింతలు అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ నిజంగా. ఇప్పుడు తీసాను, ఇంకా కాసేపు పోయిన తర్వాత కూడా ఇంకా వేరే వీడియో తీసాను, అది కూడా ఇంకా చాలా బాగుంది. ఇదిగోండి దగ్గర నుంచి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి.
చూసారా ఈ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఇక్కడ ఇవన్నీ పెట్టారు. క్లిప్స్, ఇయర్ రింగ్స్, ఇయర్ బ్యాండ్స్, అన్నీ స్లైడ్స్ చూసారా, చాలా బాగున్నాయి ఈ క్లిప్పులు ఇవన్నీ. నేనైతే ఇక్కడ మా బుడ్డోడికి అదే జడలు వేస్తున్నాను కదా పిలకలు, దీనికోసం రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇదిగోండి అన్నీ కాటన్వే, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగున్నాయి. ఇవి రెడీమేడ్ అనమాట. ఇదిగోండి ఈ షర్ట్స్ ఇవన్నీ కలర్స్ మనం ఏ సైజు ఇమ్మన్నా ఇస్తారు. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ సేల్ చేస్తారు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ పక్కన బెడ్షీట్స్ అవి కూడా ఉన్నాయి. ఇదిగోండి మనకి ఏమైనా కావాలన్నా వీళ్ళు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తారు, అమౌంట్ అవంతా దేనికి ఏంటనేది చెప్తారు. చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదిగోండి ఈ పక్కనే చూసారా డ్రెస్సులు, చీరలు అన్నీ చాలా బాగున్నాయి, కలర్స్. నేనైతే అడిగితే 3 డ్రెస్సులు 1400, ఒక డ్రెస్ అయితే 600 అని చెప్పారు. సర్లే అనేసాను. చూడండి ఇక్కడైతే రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి చూసారా, చాలా బాగుంది. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ కొంతమంది చూస్తున్నారు, సేల్ కూడా చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కాటన్ డ్రెస్సెస్ ఇవన్నీ. నేనైతే ఇక్కడ డ్రెస్ అడిగితే చెప్పారనమాట. ఆ కాస్ట్ అంతా ఏమో కలర్ కూడా షేడ్ అయిపోద్ది, ఎలా ఉంటాయి ఏమనేది మనకైతే తెలియదు కదా. జస్ట్ నేను తీసేసుకుంటూ వచ్చేసాను. ఇక్కడ చూసారా ఇవి ఎంత బాగున్నాయి ఈ పెరల్స్, నాకైతే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మంచి లాకెట్స్, ఇదిగోండి చూసారా చాలా బాగున్నాయి. చూడడానికి కూడా అసలు ఎంత లుక్ వస్తాయంటే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఈ నెక్లెస్, ఇవన్నీ హారము, ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. దగ్గర నుంచి చూశాను, వీడియో కూడా తీశాను కదా, నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. మీరు కూడా ఎవరైనా వెళ్తే చూడండి, మీకు ఏదైనా నచ్చితే సేల్ చేసుకోండి. ఇదిగోండి నల్ల పూసలు అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ముందుకు ఇలా వెళ్తే ఇక్కడ చెక్కతో తయారు చేసే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. క్లాక్, బండి, ఇదిగోండి కూజాలు, ఇవన్నీ మన ఫ్లవర్ డెకరేషన్ పెట్టుకోవడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి చూసారా, భలే అనిపించింది నాకైతే. నేను జస్ట్ దీన్ని చూస్తూ అక్కడ వీళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు కదా అనేసి నేనైతే ముందుకు వచ్చేసాను. ఇక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వస్తే ఇదిగోండి చూసారా ఇక్కడ కూడా టాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, భలే ఉన్నాయి చూసారా. ఇవన్నీ నేను చూసుకుంటూ ఇంకా ముందుకు నడుచుకుంటూ వచ్చేసాను. ఇదిగోండి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్, బెడ్షీట్స్, ఇదిగోండి ఇక్కడ టాప్స్ అవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇదిగోండి అందరైతే చూస్తున్నారు. ఇంకా పక్కనే చూస్తే పచ్చళ్ళు, వడియాలు, ఇదిగోండి చూసారా చేగొడియాలు, బెల్లము, నెయ్యుండ్లు ఇవన్నీ ఆ మా అమ్మ వాళ్ళు సేల్ చేస్తున్నారు. చీకటి పడిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి వచ్చేస్తే మా బుడ్డోడేమో అక్కడ అందరూ ఉయ్యాలు ఊగుతున్నారని వీడు కూడా ఊగడానికి తెగ సంబరపడిపోతున్నాడు. వీడిని కాసేపు ఊపాక ఇంకా మేము ముందుకు వచ్చేసాం.
ఆ ప్లాస్టిక్ అదే ఇప్పుడు చెప్పాను కదా, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడైతే కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంటికి కావాల్సింది తీసుకొని కాసేపు అక్కడ ఉండేది వీడియో తీసుకొని మేమైతే వచ్చేసాం. ఇదిగోండి మళ్ళీ వాటర్ పార్క్ వైపు అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అదన్నది మీకు ఒకసారి చూపిద్దామని. అంటే డే టైం ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటండి. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఈ ఉయ్యాలన్నీ ఊక్కొని ఇలా ముందుకెళ్తే ఇక్కడ ఒక బొమ్మలాగా ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకెళ్తే ఇదిగోండి చూసారా, ఇక్కడ పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎంత కష్టపడి ప్రతిదీ తయారు చేస్తారు, వాళ్ళ కష్టం ఇవంతా చాలా బాగా చూపించారు. మట్టితో తయారు చేయడం, ఇదిగోండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడం ఆ రోజుల్లో ఇది చూసారా, ఇక్కడ ఇవన్నీ చేయడం భలే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నిజంగా మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూసారా, ఇప్పుడైతే కలర్ఫుల్గా ఇంకా బాగుంది. లైటింగ్స్ మధ్యన చూస్తుంటే చూడాలనిపిస్తుంది. నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది, కానీ బాబు కూడా చిన్నవాడు కదా అనేసి నేను ఇంకా చేసేది ఏం లేక వచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ ఈ గ్రీన్ టీషర్ట్ వేసుకొని వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే అక్కడ మనకి అన్నీ చెప్తారనమాట. ఎలాగ ఏంటనేది, వాటర్ అవంతా మనం జారిపోకుండా వాటర్ అవంతా క్లీన్ చేసి చాలా చక్కగా ఉంచుతారు అన్నీ కూడాను. ఇక్కడ చూసారా సింహాలు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని నోట్లెళ్ళి వాటర్ రావడం అవంతా, ఇదిగోండి డ్రెస్ కోడ్ ఇదంతా ఇక్కడ చూసారా, ఇద్దరు ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. భలే ఉంది. ఇక్కడ ఈ బుద్ధుడు బొమ్మ ఈ లైట్ సెట్టింగ్స్ మధ్య భలే ఉంది. ఈ బొమ్మ పైకి లైట్ సెట్టింగ్ భలే పెట్టారు కదా, చాలా బాగుంది. ఇక్కడ ఈ వాటర్ ఈ డీజే డాన్సెస్ పిల్లలు వీళ్ళ అల్లరి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇదిగోండి చూడండి, వాటర్ అటువైపు వెళ్ళిపోయిందని వాటర్ ఇవంతా క్లీన్ చేయడం, అంటే ఇప్పుడు పిల్లలు అటువైపు వెళ్తారు కదా, జారిపోకుండా ఉండడం అంతా చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూసారా, పైనుంచి వాటర్ మన మీద పడడం, అక్కడ డ్రమ్ములా ఉంటుంది. ఇదిగోండి ఒక జంట్ తల స్వెట్స్ అవన్నీ ఉంటాయి కదా, దీనికి ఇలా పెట్టడం అవంతా, ఆ వాటర్ ఒక రేకుపై పడ్డం, అది మనపై పడ్డం, ఇక్కడ ఈ గొడుగులు ఇవన్నీ చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూసారా, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా. ఇదిగోండి ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి భలే అనిపిస్తున్నాయి. ఆ పక్కనే మెట్లు ఉంటాయి, దీని వెంబడి మనం వెళ్ళి అక్కడి నుంచి జారుకుంటూ జారుడు వల్లగా వాటర్ ఒక రావడం, ఇదిగోండి ఇక్కడ మనం కూర్చోవడం, ఇవన్నీ చాలా బాగా నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా. మీరు ఒకసారి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి, చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి చూసారా, ఈ ముందైతే ఇలా ఉంది ఎంట్రన్స్. ఇందాకైతే ఎక్కువ మంది ఉండేవారు కదా, ఇప్పుడు ఈ పాప ఒక్కదాయే ఉంది. మన లోనికి వెళ్ళాలంటే కంపల్సరీగా టికెట్ ఉండాలి. అందుకే వీళ్ళు ఇదంతా క్లోజ్ చేసేసి ఇక్కడ కూర్చుంటారనమాట. టికెట్ అవన్నీ చూపిస్తే వాళ్ళు మనకి లోనికి అలౌ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇలా ఉందనమాట.
అప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా ఉన్నారు. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, దీనిలో వాటర్ పడి ఈ వాటర్ కింద పడుతుంది, అది మనపై పడుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్.